పక్షవాతంలో ఇలా కూడా ఉంటుందా అని మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. పక్షవాతంలో ఏంటంటే మోస్ట్లీ ఒక సైడ్ డ్యామేజ్ అవ్వడము, చేతులు కాళ్ళు పని చేయకపోవడం ఇలా జరుగుతుంటది. కొన్ని కేసెస్ లో ఏంటంటే మెమొరీ లాస్ కూడా ఉంటుంది అనమాట. బ్రెయిన్ డ్యామేజ్ లో ఏరియాస్ ని బట్టి అంటే హిపోకాంపస్, మెమొరీ సెంటర్స్, ఏ ఏరియా డ్యామేజ్ ని బట్టి కన్ఫ్యూజన్ ఉండడం, రీసెంట్ ఇన్సిడెంట్స్ మాత్రమే గుర్తుండడం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తు పట్టుకుపోవడము, ఏమన్నా గుర్తు పెట్టుకోవాలన్నా కష్టంగా ఉంటుంది. పారాలిసిస్ ఇంకా మెమొరీ లాస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో కొన్ని చెప్తాను. బ్రెయిన్ లో డ్యామేజ్ లొకేషన్ రైట్ సైడ్ అయిందా లెఫ్ట్ సైడ్ అయిందా దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ మారుతాయి. బ్రెయిన్ సెల్స్ కి ఆక్సిజన్ లేకపోవడం వల్ల సెన్సిటివ్ గా మారుతాయి. బ్రెయిన్ స్వెల్లింగ్ అవడం వల్ల, స్ట్రోక్ తర్వాత ఇన్ఫ్లమేషన్ వల్ల థింకింగ్ స్లో అవ్వచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, పెద్ద వయసులో రికవరీ చాలా స్లోగా ఉంటుంది. ఫైనల్ గా ఆల్రెడీ ఉన్న మెమొరీ లాస్. కొంతమందికి ముందు నుంచి కూడా మైల్డ్ డిమెన్షియా ఉండొచ్చు. అసలు ఈయనకి ఇంత రికవరీ ఎలా సాధ్యమైంది? కేవలం బ్రెయిన్ వల్ల. బ్రెయిన్ డ్యామేజ్ అన్నారు, మళ్ళీ బ్రెయిన్ ఎలా రికవరీ చేస్తుందని క్వశ్చనింగ్ ఉండొచ్చు. బ్రెయిన్ అనేది న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్ లో కొద్ది వరకు డ్యామేజ్ అయిన పార్ట్స్ కాకుండా పక్కనున్న నర్వ్ సెల్స్ తో కొత్తగా న్యూ కనెక్షన్ ని ఫామ్ చేసి వీక్ అయిన పాత్వే ని త్రో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఆ పాత్వే మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో దట్స్ హౌ రికవరీ స్టార్ట్స్ అనమాట. కాగ్నిటివ్ థెరపీ మేము ఏమి ఇచ్చింటాం ఈయనకి. సో మెమొరీ ట్రైనింగ్ ఇవ్వడం అంటే వర్డ్స్ ని, నంబర్స్ ని రిపీట్ చేయమనడము, స్టోరీని రీకాల్ చేయమనడం, అటెన్షన్ ని ఫోకస్ ఇంప్రూవ్ చేయడానికి చిన్న చిన్న టాస్క్స్ ఇవ్వడము, కొన్ని సిచ్యుయేషన్స్ ఇచ్చేసి వాళ్ళని ప్రాబ్లమ్ సాల్వ్ చేయనడము, కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చి వీటి పేర్లు చెప్పడం, గట్టిగా చెప్పమని చెప్పడము, ప్రతిరోజు వీటిని షెడ్యూల్ ప్రకారం డైలీ మెయింటైన్ చేయడము, రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేయించడం. ఆయనకి మీరు గమనించుకున్నట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాము ఫిజియోథెరపీలో అనేది మీరు ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. స్టార్టింగ్ ఆయనకి కూర్చోవడానికి కూడా రాలేదు. త్రో విత్ ద హెల్ప్ ఆఫ్ పిల్లోస్ పెట్టి, బాల్ పెట్టి యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఆయన మెల్లిగా కూర్చోవడం స్టార్ట్ చేసిన తర్వాత పొజిషనింగ్ మార్చడం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ విత్ సపోర్ట్, తర్వాత సపోర్ట్ లేకుండా, తర్వాత స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాల్ పెట్టుకొని ఒక 3 మెంబర్స్ పట్టుకోవడం గానీ. కొన్నిసార్లు మనం చెప్పింది చేయరు, అలాంటప్పుడు మనం బుజ్జగించడం అంటే ఎలా ఉంటదంటే చిన్న పిల్లల్ని మనం ఎలా బుజ్జగిస్తామో అలా బుజ్జగించడము, విత్ సపోర్ట్ తో నడిపించడము, తర్వాత వితౌట్ సపోర్ట్ లేకుండా ఆయన్ని ఇండిపెండెంట్ గా చేయడం. పాజిటివ్ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మాకు కొన్నిసార్లు వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, సార్ ఇది పక్షవాతం కేసు, ఇప్పుడు రికవర్ అవుతుంది చెప్పండి అంటారు. అసలు అలా చెప్పలేం కేసుని. ఒక్కసారైనా మీరు క్లినిక్ విజిట్ అయినా లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మాతో మాట్లాడినా కూడా మీకు ఏంటి ట్రీట్మెంట్ అనేది, ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అందరికి సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. చూసుకోండి ఒక్కసారి. పారాలిసిస్ ఉన్న పేషెంట్స్ కి వీడియోస్ షేర్ చేయండి.